అధికారంలోకి రావడానికి ముందు బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ అన్నాడు. కానీ అధికారంలోకి వచ్చాక బాబు షూరిటీ బాదుడే బాదుడు గ్యారంటీ అన్నట్టుగా అయిపోయింది. చెప్పిన సూపర్ సిక్స్లు ఏమీ చేయలేదు. కొత్త సూపర్ సిక్స్లు తీసుకొచ్చారు. విద్యుత్ ఛార్జీలు పెంచారు, అలాగే రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచారు, ఫ్రీ ఇసుక అంటూ 2 రెట్లు పెంచారు, నిత్యావసర వస్తువుల ధరలు పెంచారు. ఎక్కడ పడితే అక్కడ పుణ్యక్షేత్రాల్లో కూడా పబ్బులు పెట్టుకుంటూ బెల్ట్ షాపులు తెరుచుకుంటూ ఈరోజు ఈ తిరుపతి పవిత్రతని గంగపాలు చేయాలన్న ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు ఎంత సిగ్గుచేటంటే రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు ఫ్లెక్సీ పెట్టకూడదంట, కటౌట్ పెట్టకూడదంట, పోలీసుల్ని పెట్టి వాటిని చింపించడం, తప్పుడు కేసులు పెట్టించడం, బెదిరించడం చూస్తుంటే జగనన్నను చూస్తే భయం అనుకున్నాం. ఆయన కటౌట్ని చూస్తే కూడా కూటమి ప్రభుత్వానికి భయం అన్న విషయం ఈరోజు మాకు అర్థమైంది. ఈరోజు మాకు ఇన్ని సీట్లు ఉన్నాయి, అన్ని సీట్లు ఉన్నాయని చెప్పుకుంటున్నా లోపల భయం, ధైర్యం లేకుండా ఇలా అఫీషియల్స్ని పెట్టుకొని దౌర్జన్యం చేయడం చూస్తుంటే కూటమి ప్రభుత్వం మీద జాలేస్తుంది. వాళ్ళకి సూటిగా మేము హెచ్చరిస్తున్నాం. ఇక మీదట ఇలాంటి చేతగాని పనులు, నీతిమాలిన పనులు చేస్తే వదిలిపెట్టేది లేదు. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ముందు బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ అన్నాడు. కానీ అధికారంలోకి వచ్చాక బాబు షూరిటీ బాదుడే బాదుడు గ్యారంటీ అన్నట్టుగా అయిపోయింది. చెప్పిన సూపర్ ఏమీ చేయలేదు. రోజా గారి ఎంటర్టైన్మెంట్ మిస్ అయిందే ఇన్ని రోజులు అనుకుంటున్నాం, మళ్ళీ స్టార్ట్ చేసింది. ఎస్పెషల్లీ రోజా గారికి థ్యాంక్ యూ. ఇన్ని రోజులు మిస్ అవుతున్నాం ఎంటర్టైన్మెంట్. ఈవిడ ఏం మాట్లాడతారంటే ఒట్టి ఎలివేషన్లకే పరిమితం చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు 11 సీట్లకు పరిమితం కానీ ఏకైక కార్యక్రమాలు ఎవరు ఉన్నారంటే రోజా గారు అని చెప్పగలరు. పాపం ఆయన రీచెక్ చేసుకునే దాఖలాలు కూడా ఇవ్వకుండా ఆవిడ ఎప్పుడు 1000 మెజారిటీ 500 మెజారిటీతో గెలిచేది. అది కూడా లేకోకుండా ఆమె ఓడిపోవడం పార్టీ మొత్తాన్ని ఓడిపించిందని చెప్పాలి ఈమె మాటలతోనే. ఎస్పెషల్లీ ఈమె మాటలే జగన్మోహన్ రెడ్డి గారిని. ఏంటి పవన్ కళ్యాణ్ గారు ఈమె కటౌట్లు చూసి భయపడి వీళ్ళ కటౌట్లు పెట్టడం లేదా? ఏమమ్మా రోజా గారు గుర్తుకుందా? పవన్ కళ్యాణ్ గారి బర్త్డేలకు ముందు మీ జగన్మోహన్ రెడ్డి గారు చేతగాని చావచ్చి వచ్చిన చర్య బ్యానర్ల నిషేధం. ఎందుకన్నా అప్పుడు భయం కాదా? భయంతోనే కదా పవన్ కళ్యాణ్ గారి బ్యానర్లు తగిలితేనే మీకు భయం వస్తుంది కాబట్టి ఆ రోజు బ్యానర్ నిషేధం చేసి పవన్ కళ్యాణ్ గారి బర్త్డే అప్పుడు ఒక షంట్ ఇచ్చారు. దాని తర్వాత ఆయన సినిమాలకు భయపడి ప్రభుత్వ ఉద్యోగాలను కూర్చోబెట్టారు. ఇప్పుడు వీళ్ళు మాట్లాడి బాధుడే బాధుడు అంట. ఏం బాధుడు చేశాం సార్? ఎక్కడ ఇక్కడ కాదు, ఎందుకు కటౌట్ కాదండి, హెచ్చరిస్తున్నారు. ఆవిడ భయపడుతున్నారా? మేము భయపడేంత చిల్లర రాజకీయాలు మేము చేయము. మా అధ్యక్షుడు ఒక్కసారి కూడా వీళ్ళ గురించి మాట్లాడే టైం కూడా ఆయనకు లేదు. వీళ్ళు కాకుండా పని పాట లేకుండా ఈ మాటలు మాట్లాడుకుంటున్నారు. రైట్, ఓకే. చిట్టుబాబు గారు ఏంటండి పుష్పాడావిడి? ఒక్క నిమిషం ఇస్తాను లక్ష్మణ్. ఏంటి పుష్పాడావిడి? రేవంత్ రెడ్డి గారు అంత సీరియస్ అవుతున్నారు. అదే పచ్చి అబద్ధాలు మాట్లాడేశాడు అసెంబ్లీలో. అక్కడ ఉండగానే చనిపోయారని తెలిసినట్టు. అసలు జరిగింది ఏంటి? అక్కడ యాక్సిడెంట్ అక్కడ జరిగింది, థియేటర్ లో ఉండగా తొక్కిసలాట జరిగింది. ఒక ఆవిడకి పిల్లలకి ఇబ్బంది గాయపడ్డారు అన్నారు. హాస్పిటల్కి తీసుకెళ్లారు. హాస్పిటల్ అడ్మిట్ చేశారు. హాస్పిటల్ అడ్మిట్ చేసి గంటన్నర తర్వాత 2 hours తర్వాత పోలీసులు హాస్పిటల్ వాళ్ళు చనిపోయిందని చెప్పారు. ఇక్కడ సినిమాలో ఉండగానే చనిపోయిందని చెప్పారట. చెబితే ఈయన సినిమా చూస్తున్నాడట. ఏమి పచ్చి అబద్ధాలు! రాజకీయాల్లో ఉంటే అసెంబ్లీలో ఎంత అబద్ధాలు ఆడాల్సిన కర్మ పట్టింది సీఎంకి, ప్రభుత్వానికి. ఇంత అబద్ధాలు ఆడి అంటే వాళ్ళు చేసిన తప్పుని కవర్. ఇప్పుడు కొత్త లెటర్, కొత్త స్క్రిప్ట్ మొదట్లో లేదు. 4వ తారీఖు, 5వ తారీఖు, 6వ తారీఖు, 7వ తారీఖు, 8వ తారీఖు, 10వ తారీఖు, 12వ తారీఖు, 13, 14 దాకా ఇన్ని రోజులు లెటర్ రాదు. ఇవాళ కొత్తగా ఆనాడే ఆయన థియేటర్ వాళ్ళు చెప్పారు రావద్దని. ఏది పోర్టల్ రికార్డింగ్ కొత్త స్క్రిప్ట్ రెడీ చేశారు. ఆ రోజు చెప్పారట రావద్దనట. పోలీసు వాళ్ళు కొత్త 4 రోజుల క్రితం వైరల్ అవుతుంది ఒక లెటర్, వీళ్ళు వద్దరు. ఆ రోజు ఏమైంది? 4వ తారీఖు చేసేటప్పుడు ఇవాళ కొత్తవి వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? ఈ కొత్తవి సృష్టించి కొత్త స్క్రిప్ట్ తయారు చేసి, అంటే వాళ్ళు చేసిన తప్పిదాన్ని, ఆ ప్రభుత్వం చేసిన తప్పిదాన్ని కప్పుకోవడానికి మాది కరెక్టే అని అనడానికి కొత్త. ఓకే, ఒక్క విషయం చిట్టుబాబు గారు ఇక్కడ కాదండి. ఓకే, ఇప్పుడు ఆయన ఏం చెప్పారు, ఏం చేశారన్నది ఇప్పుడు మనం ఈ డిబేట్లో నిర్ధారించలేము. కానీ ఒక విషయం, ఇండస్ట్రీకి ఇప్పుడు ఆయన తీసుకున్న నిర్ణయం ఎఫెక్ట్ చూపిస్తుందా? ఎందుకంటే